హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అన్న. సో ఇప్పటివరకు జరిగిన క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఇప్పటివరకు జరిగిన క్లాసెస్ అన్ని బేసిక్స్ అన్నమాట. ఇప్పటివరకు జరిగినటువంటి ఒక బేసిక్ లెవెల్. ఇప్పటి నుంచి జరగబోయేది అడ్వాన్స్ లెవెల్ లేకుంటాయి. అంటే ఇంకా లైవ్ ప్రాజెక్ట్స్లో మనం ఎలా యూస్ చేస్తాం ఈ కాన్సెప్ట్స్ని ఏంటి అనేది అర్థమవుతుంది అనమాట. ఓకే. సో ఇంతవరకు ఈ 7 క్లాసెస్‌లో ఇప్పటివరకు జరిగిన 7 క్లాసెస్‌లో ఎవరైనా సరే ప్రాక్టీస్ చేయలేదనుకుంటే ఇన్ టైమ్‌లో ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్‌ని బేస్ చేసుకొనే ఇంక కమింగ్ క్లాసుల్లో యూజ్ చేస్తానమాట. సో ఫస్ట్ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అది డిస్కస్ చేసుకుందాం ఇవాళ. సో టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో ఆల్మోస్ట్ కొన్ని టాస్కుల టైపే ఉంటది. మనం చేసే ఇంకా కాన్సెప్ట్స్ అన్నీ కొన్ని టాస్కుల్లాగే మనం చేస్తూ ఉంటాం. ఓకే. సో కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ అండ్ దీంట్లోనే బ్రేక్ కంటిన్యూ. ఇప్పుడు అరేస్ ఆబ్జెక్ట్స్ స్మాల్ స్మాల్ కాన్సెప్ట్స్ తీసుకున్నాం. దాన్ని బేస్ చేసుకొని లూపింగ్ చేసిన తర్వాత టుమారో వచ్చేసి లైవ్ ప్రాజెక్ట్స్లో ఎలా యూస్ చేస్తాం, లైవ్ ప్రాజెక్ట్స్లో మనం ఎలా యూస్ చేస్తాం అనేది నేర్చుకుందాం. ఓకే. ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ కండిషన్ అనమాట. ఇఫ్ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఇఫ్ బ్రాకెట్స్ ఇక్కడ కండిషన్ ఉంటుంది అండ్ ఫ్లవర్ బ్రాకెట్ ఇక్కడ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇది సింటాక్స్ అనమాట మనకి. ఇఫ్ కండిషన్ ఇక్కడ కండిషన్ ట్రూ అయితేనే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కండిషన్ ట్రూ అయితేనే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. లేదు అనేసి అనుకుంటే ఇంకా ఏం ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఏం లేదు ఇక్కడ. ఇట్స్ ఏ ఇఫ్ స్టేట్మెంట్. కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలి. అదర్ కేసెస్లో నో ఎగ్జిక్యూషన్. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ అనమాట. ఇఫ్ ఎల్స్లో ఇఫ్ కండిషన్ సేమ్. ఇఫ్ కండిషన్ సేమ్. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇన్ కేస్ కాకుంటే అయితే కాకుంటే ఇట్స్ ఏ ఎల్ స్టేట్మెంట్స్. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ కండిషన్ ట్రూ అయితే, కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్లోకి వెళ్తారు అంతే. నెక్స్ట్ మల్టిపుల్ కండిషన్ చెక్ చేయాలి అనుకుంటే ఇఫ్ కండిషన్ ట్రూ. ఇన్ కేస్ మనకి ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయితే ఇక్కడ ఎల్సిఫ్కి వెళ్తుంది. ఇక్కడ కూడా కండిషన్ ఉంటుంది. ఇప్పుడు ఇది ట్రూ అయింది అనుకోండి, ఇది ట్రూ అయితే దీంట్లో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ కేస్ ఇది ఫాల్స్ అయితే ఇంకో ఎల్స్ స్టేట్మెంట్కి వెళ్తుంది. అది ఫాల్స్ అయితే ఎల్స్లోకి వెళ్తాయి. సో ఇలాంటి మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి ఇక్కడ. మల్టిపుల్ కండిషన్ చెక్ చేయడానికి మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే. ఇది సింటాక్స్. ఇఫ్ ఎల్స్ ఇఫ్ మనకి ఎన్ని కండిషన్స్ కావాలంటే అన్ని కండిషన్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ స్విచ్ అనమాట. స్విచ్ ఎలా ఉంటుందంటే స్విచ్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ లోపల మనకు డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. కేస్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ వచ్చే వాల్యూనే అనమాట. వాల్యూ అనుకోండి. ఇక్కడ ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూతో మ్యాచ్ అయితే ఇక్కడ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్స్ ఇస్తామో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ వెంటనే బ్రేక్ ఉంటుంది. మీకు రిటర్న్ స్టేట్మెంట్ ఎలాగుంటుందో, రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఒక ఫంక్షన్ లోపల ఫైనల్ స్టేట్మెంట్ అనమాట. అదేవిధంగా బ్రేక్ కూడా అంతే. బ్రేక్ ఉంది అంటే తర్వాత ఉండే స్టేట్మెంట్స్ ఏమి ఎగ్జిక్యూట్ చేయదు. బ్రేక్ ఈజ్ ద ఫైనల్ స్టేట్మెంట్. ఎగ్జిక్యూషన్లో ఫైనల్ స్టేట్మెంట్ అనమాట దీంట్లో లూపింగ్స్లో. ఓకే. నెక్స్ట్ ఇవన్నీ కాకపోతే కేసెస్ అన్నీ కాకపోతే ఇంకోటి డిఫాల్ట్ అనేసి ఉంటుంది. ఇవన్నీ కేసెస్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే మనకు డిఫాల్ట్కి వెళ్ళిపోద్ది. ఆ డిఫాల్ట్ అనేది ప్రింటింగ్ అయిపోద్ది. ఇది సింటాక్సెస్ అనమాట మనకి. ఫస్ట్ వీటి గురించి చూద్దాం, మళ్ళీ తర్వాత వేరే వాటి గురించి చూద్దాం. సో ఫస్ట్ ఇఫ్ కండిషన్. సో చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను ఇక్కడ నీట్గా అర్థం కావడానికి. ఇఫ్ డాట్ హెచ్టిఎంఎల్.
కండిషనల్ స్టేట్మెంట్స్. ఫస్ట్ ఒక కండిషన్ రాసుకుందాం. సో, కండిషన్ మనకేందంటే ఏ లూపింగ్ చేద్దామంటే, మనం ఒక నంబర్‌ని ఎంటర్ చేద్దాం. మనం ఒక నంబర్ ఎంటర్ చేసిన తర్వాత, ఆ నంబర్ పాజిటివ్‌నా, నెగెటివ్ నంబరా అని నేను ఫైండ్ ఔట్ చేయాలనుకుంటున్నా. ఒక నంబర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ అని చెప్పాలి అనేసనుకుంటే, మనం ఎలా చెప్పగలం జనరల్‌గా? ఒక నంబర్ అనేది పాజిటివ్ నంబరా, నెగెటివ్ నంబరా అనేసి ఎలా చెప్పగలం మనం? రిమైండర్ 0 వస్తే ఈవెన్ లేకపోతే 1 నే వస్తే ఆడ్. నేను అడిగిన క్వెషన్ మీరు విన్నారా? నేను క్వెషన్‌ని విన్నారా? లేకపోతే ఏదో చెప్తున్నారా మీరు? సాధన? ఈవెన్ ఆర్ ఆడ్ అన్నారు గదా! ఈవెన్ ఆడ్ అన్నానా నేను? ఈవెన్ ఆడ్ అన్నానా? ఎనీవన్ నేనేం చెప్పాను? ఒక నంబర్‌ని పాజిటివా, నెగెటివా అని ఎట్లా తెలుసుకోవడము అని అన్నారన్న. అవును కదా మరి. మరి ఈవెన్ ఆడ్ అంటారు కదమ్మా! ఒక నంబర్ ఉంది. అబోవ్ ఆ 0 నంబర్ బిలో 0 అబోవ్ 0, బిలో 0. అబోవ్ 0 అయితే పాజిటివ్ నంబరా? నెగెటివ్ నంబరా? పాజిటివ్, పాజిటివ్ నంబర్. అదే బిలో 0 అయితే? నెగెటివ్, అదే 0 అయితే? పాజిటివ్. 0 అయినా పాజిటివ్‌నేనా? సో, ఏదైనా అవ్వచ్చు. 0 అనేది పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు మనకి. ఓకే. సో, ఇప్పుడు మనకు మీరు చెప్పిన ప్రకారం 0 కంటే ఒక నంబర్ ఎక్కువ అనే కండిషన్ ఎలా రాయగలం? ఇప్పుడు నేను నంబర్ తీసుకుంటున్నా. లెట్ నంబర్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను. ఇప్పుడు ఈ నంబర్ అనేది పాజిటివ్ నంబర్ అనే కండిషన్ రాయాలనుకుంటున్నా. ఎలా రాయగలం? ఇప్పుడు కండిషన్ రాయాలి. కండిషన్ ఏం రాయాలి? ఇఫ్ నంబర్ గ్రేటర్ దెన్ 0. జస్ట్ నంబర్ గ్రేటర్ దాన్ 0. నంబర్ గ్రేటర్ దాన్ 0 అయితే మనం ఎంటర్ చేసిన వాల్యూ అనేది పాజిటివ్ నంబర్. సో, ఇఫ్ నంబర్ గ్రేటర్ దాన్ 0, నంబర్ గ్రేటర్ దాన్ 0 కంటే ఎక్కువ అయితేనే మనం తీసుకున్న నంబర్ పాజిటివ్ నంబర్ అన్నమాట. ఇప్పుడు నేను కన్సోల్‌లో చూడాలనుకుంటున్నా. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇక్కడ నేను రాస్తున్నా. ఎంటర్డ్ నంబర్ పాజిటివ్. Right click, open the live server, see this output. Inspect and console. Now see this, enter number positive. Okay, enter number positive. ఇన్ కేస్ మనకు నెగెటివ్ నెంబర్ ఇచ్చామనుకోండి, -10 ఇస్తున్నాం. ఇప్పుడు ఇది కండిషన్ అనేది ఫాల్స్. కండిషన్ ఫాల్స్ కాబట్టి దీని లోపలికి వెళ్ళదు. దీని లోపలికి వెళ్ళదు కాబట్టి నో రిజల్ట్. ఇట్స్ ఏ నో రిజల్ట్. క్లియర్? ఇట్స్ క్లియర్? ఇఫ్ కండిషన్ క్లియరా? సీ దిస్, ఇఫ్ ట్రూ అయితేనే ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ ఫాల్స్ అయితే ప్రింట్ అవ్వదు. ఇన్ కేస్ ఫాల్స్ అయినప్పుడు నేను ఏమైనా సరే ప్రింట్ చేసుకోవాలంటే ఇట్స్ ఏ ఎల్స్ స్టేట్మెంట్. ఇట్స్ ఏ ఎల్స్. అప్పుడు మనకి ఎల్స్లోకి వెళ్ళాలి. ఎల్స్లోకి వెళ్ళిన తర్వాత నాకు నెగిటివ్ అయినా సరే నేను ప్రింట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ మనకు ఎంటర్డ్ నెంబర్ నెగిటివ్. నౌ సీ దిస్, ఎంటర్ నెంబర్ నెగిటివ్. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఇన్ కేస్ ఇక్కడ 0 ఇస్తే ఏమవుతుంది? అది 0 అనేది నెగిటివ్ నెంబరా, పాజిటివ్ నెంబరా? నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. అది అదర్ కేస్. ఓకే, అది పాజిటివ్ అని చెప్పలేము, నెగిటివ్ అని చెప్పలేము అనమాట. అందుకోసం మనం ఇంకో కండిషన్ రాసుకోవాలా. ఎంటర్ నెంబర్ 0 ఈస్ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని రాసుకోవచ్చు. ఆ కేసెస్లో మనకి ఏంటంటే ఇంకో కండిషన్ రాయాలి. ఇట్స్ ఏ ఎల్స్ ఇఫ్ మల్టిపుల్ కండిషన్స్. ఇప్పుడు నంబర్ లెస్ దాన్ 0 అయితే, అప్పుడు మనకేంటి? ఎంటర్ నెంబర్ నెగిటివ్. ఇప్పుడు ఇన్ కేస్ 0 అయితే ఇంకో కండిషన్ ఏం లేదు ఇంకా చెక్ చేయడానికి. నెంబర్ అనేది 0 కంటే ఎక్కువ అవ్వచ్చు, నెంబర్ అనేది 0 కంటే తక్కువ అవ్వచ్చు, నెంబర్ అనేది 0 అవ్వచ్చు. నెంబర్ 0 అయినప్పుడు నేను రాస్తాను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎంటర్ నెంబర్ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. పాజిటివ్ ఆర్ నెగిటివ్. Now see this output.
See, so entire number positive or negative. Either positive or negative. Clear? If else ఇలా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎలా రాస్తాం అనేసి. క్లియర్? ఇదే ఇంకొక కండిషన్లో రాస్తాను చూడండి. ఇదే ఇంకొక కండిషన్లో ఇఫ్ మల్టిపుల్ కండిషన్స్లో ఇఫ్ టు డాట్ హెచ్టిఎంఎల్ ఇదే ఒక డిఫరెంట్ కేసెస్లో. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఒక డేని నేను పాస్ చేస్తాను. ఒక డే సండేనా మండేనా ట్యూస్డేనా అనేసి నేను పాస్ చేస్తాను. ఇప్పుడు నేను జనరల్గా సండే అనేసి మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. సండే. ఇప్పుడు ఇక్కడ నాకు డే అనేది ఇక్కడ రాస్తుంది చూడండి. డే డబుల్ ఈక్వల్ టు సండే అని రాస్తున్నా. డే సండేతో మ్యాచ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసిన సండే అనేది ఈ డేతో మనకి మ్యాచ్ అయితే ఇక్కడ మనకి ఏం కావాలి? టుడే సండే రావాలి. టుడే సండే కావాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఎంటర్ చేసిన డే వచ్చేసి మండే అయితే ఇక్కడ టుడే వచ్చేసి మండే రావాలి. టుడే మండే రావాలి. సేమ్ అదే విధంగా ఇక్కడ అన్ని రాసుకుందాం. మనకి ఎల్సిఫ్లే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే మండే నెక్స్ట్ ట్యూస్డే అండ్ టుడే ట్యూస్డే అండ్ అదేవిధంగా వెన్స్డే టుడే వెన్స్డే ఫ్రైడే టుడే ఫ్రైడే అంతేనా? థర్స్డే కదా, థర్స్డే ఇదే ఇక్కడ పెట్టేసుకుందాం. సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఇదే వాల్యూ ఫ్రైడే పైన పెట్టేస్తాను. థర్స్డే ఫ్రైడే సాటర్డే నౌ సీ దిస్. ఇక్కడ మనకి ఏం చేద్దాం అంటే ఎల్స్ అనేసి ఇస్తాం లాస్ట్ వాల్యూ. ఎల్స్ ఇక్కడ కండిషన్ అవసరం లేదు. ఎల్స్కి కండిషన్ అవసరం లేదు. దిస్. సో సండేని మీరు పాస్ చేస్తే సండే వస్తుంది. అది ఆ వాల్యూ వచ్చేసి డబుల్ ఈక్వల్ టు సీ దిస్ డే డబుల్ ఈక్వల్ టు సండేతో అయితే, అదేవిధంగా మండే అయితే ట్యూస్డే అయితే వెన్స్డే అయితే థర్స్డే అయితే ఫ్రైడే అయితే సీస్ అవుట్పుట్ ఇప్పుడు ఏం రావాలి మనకు? టుడే సండే రావాలి. సో 1 minute. సో అది ఓపెన్ చేయలేదు మనం. రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. సీస్ టుడే సండే. అదేవిధంగా ఫ్రైడే ఇస్తాను ఇక్కడ. ఫ్రైడే అప్పుడు మనకి ఏమొస్తుంది? ఫ్రైడే వస్తుంది. సో ఇది సాటర్డే. సో మనకి ఇక్కడ ఏమైనా మార్చలేదా? ఓకే చూడండి కండిషన్ ఫ్రైడే ఎల్సి డే ఫ్రైడే. ఓకే ఇక్కడ కండిషన్ మనకు ఫాల్స్ ఏమైంది? ఓకే ఫ్రైడే నౌ ఫ్రైడే అనమాట మనకి. ఓకే ఈ కండిషన్స్ ఏం కుదరకపోతే ఇది వస్తుంది. బట్ ఇక్కడ మనకి క్యాప్స్ ఇచ్చిందాం. ఇక్కడ ఇన్ కేస్ మనకు స్మాల్ లెటర్ ఇవ్వాలి. ఇక్కడ స్మాల్ లెటర్ ఇవన్నీ ఏంటంటే మనకు కేస్ సెన్సిటివ్ అనమాట. మీరు ఎలాగైతే ఇస్తే అలాగే తీసుకుంటుంది. ఇన్ కేస్ ఇక్కడ పొరపాటున మీరు క్యాప్స్లో ఇచ్చారు అనుకోండి, క్యాప్స్లో ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ వాల్యూస్ అన్నీ ఏది మ్యాచ్ అవ్వదు, ఎండింగ్ వాల్యూకి వెళ్ళిపోద్ది. అప్పుడు మనకి ఇలా వస్తుంది, సాటర్డే వస్తుంది. అందుకోసం ఇప్పుడు ఈ కేసెస్లో మనకి ఏంటంటే ఇక్కడ నేను ఎల్సిఫ్లో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే డేని సాటర్డేతో మనకు కంపేర్ చేస్తే సాటర్డే డే డబుల్ ఈక్వల్ టు సాటర్డేతో కంప్లీట్ చేస్తే టుడే సాటర్డే. ఇన్ కేస్ ఇవన్నీ మ్యాచ్ అవ్వకపోతే
ఎంటర్డ్ ఇన్పుట్ రాంగ్ అనేసి రావాలి. ఇక్కడ మనకు ఎంటర్డ్ డేటా రాంగ్, ఎంటర్డ్ డే రాంగ్ ఎట్లయినా రాసుకోవచ్చు. ఎంటర్డ్ డే రాంగ్. ఓకే, నౌ సీ దిస్. ఇప్పుడు ఎంటర్ డే రాంగ్ అనమాట. ఇవన్నీ మ్యాచ్ అయిపోతాయి. ఇప్పుడు ఎంటర్ డే రాంగ్ కాబట్టి ఇక్కడ మనకు క్యాప్స్ ఎఫ్ ఉంది, ఇక్కడ అన్ని స్మాల్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ డేస్ అన్ని మనకి ఏం చేయాలంటే క్యాప్స్లో ఉండేది లోయర్ కేసులో మార్చుకోవాలి, లోయర్ కేసులో ఉండే క్యాప్స్లోకి మార్చుకోవాలి. ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడున్న డే మొత్తాన్ని ఇక్కడ నేను లెట్ డే ఈక్వల్ టు, ఇక్కడ మనకు సేమ్ డేనే మనం తీసుకోలేం కాబట్టి న్యూ డే అని తీసుకుంటున్నాం. న్యూ డే ఈక్వల్ టు ఇక్కడ డే డాట్ టు లోయర్ కేస్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ న్యూ డేతో మనకు అన్నిటితో మళ్ళీ కంపేర్ చేయాలి. అన్నిటితో కంపేర్ చేయాలి. లేదనుకోండి ఇక్కడ మనకి డే ఈక్వల్ టు న్యూ డే ఇలాగని అసైన్ చేసుకోవచ్చు. సో చూద్దాం మనకి ఇది టుడే ఫ్రైడే. బట్ ఇక్కడ చూడండి, నేను ఇచ్చింది క్యాప్స్ ఎఫ్ ఇచ్చాను. ఇప్పుడు మొత్తం అంతా క్యాప్స్ ఇచ్చినా, మీరు క్యాప్స్ ఇచ్చినా దిస్ ఇట్ విల్ కన్వర్టెడ్ టు నార్మల్. ఇక్కడ ఎందుకు అన్ని లైన్స్ రాశాను అంటే ఇప్పుడు ప్రతి లైన్కి న్యూ డే రాసుకొని పోవాలి, డే ఉండే చోటంతా. లేదనుకుంటే ప్రతిదానికి డే డాట్ టు లోయర్ కేస్ అన్ని మార్చుకోవాలి. అలా కాకుండా నేను ఏం చేశాను, ఫస్ట్ న్యూ డేలోకి డే డాట్ లోయర్ కేస్ ఇచ్చేసాను, మళ్ళీ ఈ న్యూ డేని దీనికి ఇచ్చేసాను. లేదనుకుంటే ఇక్కడ మనకు ఇలాగని రాసుకోవచ్చు. ఈ వాల్యూనే డేకి మనం ఎడిట్ చేయొచ్చు. డేకి నేను అసైన్ చేసే వాల్యూ ఏంటంటే లోయర్ కేసులోకి నేను కన్వర్ట్ చేస్తాను. డేకి నేను లోయర్ కేసులోకి కన్వర్ట్ చేసి అప్పుడు అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ రాసేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఇదంతా ప్రీడిఫైన్గా మనం ఇచ్చేసి ఉంటాం. ఇక్కడ ఎంటర్ చేసే వాల్యూ మనకు ఏ వాల్యూ ఇస్తున్నాం దాన్ని లోయర్ కేసులోకి మార్చుకుంటున్నాం, అప్పుడు దాంతో కంపేర్ చేస్తాం. ఓకే, సో ఇలాంటి మళ్ళీ ఇంకా చాలా ఇన్డెప్త్గా ఉంటాయి నేర్చుకునే కొద్దీ. బట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఓకే, నెక్స్ట్ స్విచ్. ఇదే ఎగ్జాంపుల్ నేను స్విచ్తో చెప్తాను. స్విచ్ డాట్ హెచ్టిఎంఎల్. స్విచ్లో మనకి ఏంటంటే మన సిస్టంలో ఉన్న డేట్స్ని మనం గెట్ చేసుకోవచ్చు. అంటే టుడే, మండే, వెన్స్డే, థర్స్డే ఇలా ఉంది కదా, ఆ డేట్స్ని మనం గెట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఎన్ని స్విచ్తో మన రాత ఇవన్నీ మనకి స్విచ్ కేసులో మనకి యూజ్ అవుతాయి. ఉన్నట్టు ఇంత మనకి మళ్ళీ రాయకుండా మొత్తం అంతా స్విచ్ కేసు రాస్తుందండి. స్విచ్ కేసులో మనకి ఏంటంటే స్విచ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఎక్స్ప్రెషన్లో మనకు వాల్యూస్ ఏమేమి వస్తాయంటే కేస్ 0 వస్తుంది. ఇక్కడ 0 వచ్చినప్పుడు కేస్ 0 వస్తే 0 వచ్చినప్పుడు మనకు సండే అనేసి ఇస్తున్నాం, టుడే సండే. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ బ్రేక్ ఇవ్వాలి. నెక్స్ట్ అదేవిధంగా 1 వచ్చినప్పుడు 4, 5, 6, 7. It's a default. Okay. Default last month. It's a default. Entered input wrong అని సార్. Entered data wrong. Entered day wrong. ఇప్పుడు ఇక్కడ మనకి సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఇక్కడ మనకు 0, 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ వాల్యూస్ వస్తాయి మనకు. ఆ ప్రీ డిఫైన్డ్ వాల్యూసే ఇక్కడ నేను రాసే ఒక మెథడ్ అనమాట. అది న్యూ డేట్ అనే మెథడ్. ఈ డేట్ అనే మెథడ్ ద్వారా మనకు ఫుల్ డేట్ వస్తుంది. దాని ద్వారా మనకు
ఈ సండే, మండే, ట్యూస్డేస్ అవన్నీ గెట్ చేయాలంటే డాట్ గెట్ డే అనమాట. ఇట్స్ ఏ గెట్ డే అనే మెథడ్. ఈ గెట్ డే ద్వారా మనకి ఏమైతే అంటే నెంబర్ రిటర్న్ అవుతూ ఉంటుంది, మనకు నెంబర్ వస్తుంటుంది. కారణం చూద్దాం, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇట్స్ ఏ డే. ఈరోజు మనకు మండే కాబట్టి మనకు 1 వస్తుంది. ఇది డిఫాల్ట్గా వచ్చే వాల్యూ అనమాట. డేస్ మనకి 0 నుంచి స్టార్ట్ అవుతాయి, డిఫాల్ట్గా ఉండే జీరోస్. 0 అంటే సండే, 1 అంటే మండే, 2 అంటే ట్యూస్డే, వెన్స్డే, ఇలా కామన్. ఇప్పుడు ఈరోజు చూస్తే మీకు మండే ఉంటుంది, టుమారో చూస్తే ట్యూస్డే ఆటోమేటిక్గా వస్తుంది, ఎల్లుండి చూస్తే మీకు వెన్స్డే ఆటోమేటిక్గా వస్తుంది. ఏ డే ఈ కోడ్ ఓపెన్ చేసినా ఆ డేకి సంబంధించిన వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ డేని మనకి ఎక్కడ పంపించాలి? ఈ డేని ఎక్స్ప్రెషన్లోకి పంపించాలి. ఈ ఎక్స్ప్రెషన్లో వచ్చేది 0 అయితే 0 వాల్యూ మ్యాచ్ అవుతుంది. ఈ మ్యాచ్ అయినప్పుడు ఈ వాల్యూ ప్రింట్ అయిపోయేసి బ్రేక్ అయిపోద్ది. ఎందుకంటే ఈ వాల్యూ మీకు ప్రింట్ అయిపోయింది అంటే నెక్స్ట్ వేరే కేసెస్ మనం చెక్ చేసే అవసరం లేదు, ఇవన్నీ డిఫరెంట్గానే ఉంటాయి. ఈ కేసెస్ మనకు మ్యాచ్ అయ్యింది అనేసి అనుకుంటే ఇంకా వేరే కేసెస్ మనం చెక్ చేసే అవసరం లేదు, అన్నీ డిఫరెంట్గానే ఉంటాయి. అందుకోసం మనకు ఇట్స్ ఎ బ్రేక్ అయిపోయిన తర్వాత ఇంత క్యాన్సిల్ అయిపోద్ది, మొత్తం అంతా లూప్ అంతా ఎండ్ అయిపోద్ది. కాలం చూడండి, టుడే మండే, డే 2 డాట్ లోయర్ కేస్ ఎక్కడ ఉంది ఇది? ఓకే, ఇదంతా మొత్తం అంతా సరే, ఇంత ఇచ్చాను అందుకోసం రాలేదు. సో నౌ సీ దిస్. ఓకే, స్విచ్ కేస్ అర్థమైందా? ఇదంతా మీరు మల్టిపుల్గా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. ఓకే, క్లియర్? నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్. లూపింగ్ సో చాలా ఇంపార్టెంట్. ఒక లూప్ చెప్తాను, రిమైనింగ్ అన్ని ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సింటాక్సెస్ అన్ని ఇక్కడ డైరెక్ట్గా రాయేస్తానులేండి, మళ్ళీ ఎందుకు. లూప్స్ అనేది మనకి ఏంటంటే ఒక స్టేట్మెంట్ రిపీటింగ్గా ఉంది అంటే, ఒక కామన్ స్టేట్మెంట్ రిపీటింగ్గా ఉంది అంటే దాన్ని రిపీటింగ్ చేయకుండా లూప్స్ యూజ్ చేసుకొని మనకు కోడ్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, ఎగ్జాంపుల్ మాత్రమే. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎంటర్డ్ నెంబర్ 1 అని ఇస్తాను. ఇక్కడ ఎంటర్డ్ నెంబర్ 1 ఇస్తున్నా. ఇదే కేసెస్లో మనకు ఇలా మనకు మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి. ఎంటర్ నెంబర్ 1, ఎంటర్ నెంబర్ 2, ఎంటర్ నెంబర్ 3, ఎంటర్ నెంబర్ 4, ఎంటర్ నెంబర్ 5, ఎంటర్ నెంబర్ 6, ఇలా ఉన్నాయనుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు 10 వరకు నేను వాల్యూస్ని ప్రింట్ చేయాలి. ఇక్కడ అంతా మనకు చేంజ్ అవుతున్నది ఏంటంటే ఈ ఎంటర్ నెంబర్ అంతా కామన్గా ఉంది, ఓన్లీ ఈ వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది. ఓన్లీ ఈ వాల్యూస్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి. రిమైనింగ్ స్ట్రింగ్ మొత్తం కామన్గా ఉంది. నాకు ఇలా రావాలి, నాకు అవుట్పుట్లో నాకు ఇలా రావాలి. సో ఇలా రావాలనుకున్నాం, మనకి సిరీస్ అవుట్పుట్ చూద్దాం. మనం 10 కాబట్టి ఈజీగా రాయేసాం. అదే నాకు 100 కావాలంటే, 200 కావాలంటే, 300 కావాలంటే, సో ఇట్స్ టైం టేకింగ్. రాయొచ్చు, బట్ ఇట్స్ టైం టేకింగ్. అలా టైం టేకింగ్ అయ్యే స్టేట్మెంట్స్ని చాలా ఈజీగా చేయాలంటే వి యూస్ లూప్స్ అనమాట. నౌ ఇప్పుడు వీటిని లూప్స్ ఎలా రాయాలి? ఎంత నుంచి స్టార్ట్ చేయాలి? 1 నుంచి 10 వరకు ప్రింట్ అవ్వాలి. మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే స్టార్టింగ్ వాల్యూ ఏంటి, స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎండింగ్ వాల్యూ ఏంటి, ఎండింగ్ ఎక్కడి వరకు మనకు కావాలి. ఇక్కడ లూపింగ్లో అర్థం అవ్వాల్సింది స్టార్టింగ్ వాల్యూ. ఆ స్టార్టింగ్ వాల్యూనే ఇనిషియలైజేషన్, ఎక్కడి నుంచి మనం ఇనిషియలైజ్ అవ్వాలి, ఎక్కడి నుంచి మనం ఫస్ట్ డిక్లేర్ చేయాలి అనేసి. ఓకే, వాట్ ఏ స్టార్ట్ పాయింట్ అనమాట, స్టార్ట్ నెంబర్ అనమాట. సో మనకి లెట్ ఇనిషియలైజేషన్ స్టార్ట్ నెంబర్ అంటున్నా. స్టార్ట్ నెంబర్ ఈక్వల్ టు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి మనకు, ఇట్స్ 1 నుంచి. నెక్స్ట్ ఇక్కడ మనకు కండిషన్ ఎక్కడి వరకు అనేసి, వైల్ ఎక్కడి వరకు. సో వైల్ రాసేటప్పుడు చాలా జాగ్రత్త, ఆల్రెడీ ఓపెన్ చేసిన స్టేట్మెంట్ క్లోజ్ చేసుకోండి. ఎందుకంటే వైల్ అనేది చాలా ఇంపార్టెంట్. వైల్ అనేది ఏంటంటే రిపీటింగ్ లూపింగ్ అయిపోతూ ఉంటుంది. వైల్ రాసేటప్పుడు మనకి అది ఏదైనా సరే ఫైల్ ఓపెన్ అయిందంటే దాన్ని క్లోజ్ చేసుకొని రాసుకోండి. ఇక్కడ కండిషన్ రాయాలి. కండిషన్ ఏం రాయాలి? నాకు 10 వరకు మాత్రమే ప్రింట్ అవ్వాలి, 10 అబోవ్ వద్దు, 10 వరకు మాత్రమే ప్రింట్ అవ్వాలి. అందుకోసం మనకి ఇక్కడ ఏం రాస్తానంటే స్టార్ట్ నెంబర్ లెస్ దాన్ ఈక్వల్ టు 10. 10 అంటే 10 కంటే తక్కువ అని దాని మీనింగ్. 10 కంటే తక్కువ.
10 కంటే తక్కువ, లేదనుకుంటే మీరు 11 పెట్టేసుకోవచ్చు. ఇలా లెస్ దాన్ 11. కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఇట్స్ ఏ ఇనిషియలైజేషన్ వాల్యూ. ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము, ఇట్స్ ఏ స్టార్ట్ నెంబర్. అంటే ఎక్కడి వరకు కావాలి, ఈ స్టార్ట్ నెంబర్ అనేది మనకు 11 కంటే తక్కువ ఉండాలి. 11 కంటే తక్కువ అయినప్పుడు మాత్రమే మనకు ప్రింట్ అవ్వాలి. అంటే ఇక్కడ మనకు కండిషన్ ఏంది, కండిషన్ ఇట్స్ ఏ కోడింగ్, ఇట్స్ ఏ కన్సోల్ డాట్ లాగ్. ఈ 1 అనేది మనకు ఇక్కడ డైరెక్ట్గా రాకూడదు. ఇక్కడ మనకు ప్లస్ ప్లస్ ఇట్స్ ఏ స్టార్ట్ నెంబర్. సీ దిస్ ప్లస్ ఇట్స్ ఏ స్టార్ట్ నెంబర్. ఈ స్ట్రింగ్కి ఈ నెంబర్ అనేది వేరియబుల్. ఈ వేరియబుల్ అనేది స్ట్రింగ్కి యాడ్ అవుతుంది. యాడ్ అవ్వగానే ఎంటర్ నెంబర్ ఇక్కడ ఏదైతే వస్తుంది అది ఫస్ట్ మీరు చెక్ చేసుకుంటే స్టార్ట్ నెంబర్ 1 అవుతుంది. 1 less than 11, 1 less than 11, 1 less than 11 అయినప్పుడు కండిషన్ ట్రూ కాబట్టి 1 ప్రింట్ అయిపోద్ది. ఇప్పుడు 1 ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ ఇంకో వాల్యూని అసైన్ చేయాలి. అసైన్ చేయాలంటే ఇంక్రిమెంట్ అనమాట. స్టార్ట్ నెంబర్ ప్లస్ ప్లస్ అనమాట. దీని మీనింగ్ ఏంటంటే స్టార్ట్ నెంబర్ ఈక్వల్ టు స్టార్ట్ నెంబర్ ప్లస్ 1. దీని మీనింగ్ వచ్చేసి ఇది అనమాట. స్టార్ట్ నెంబర్ ప్లస్ ప్లస్ ఈక్వల్ టు స్టార్ట్ నెంబర్ ప్లస్ దాని మీనింగ్ ఏంటంటే స్టార్ట్ నెంబర్ ఈక్వల్ టు స్టార్ట్ నెంబర్ ప్లస్ 1 అనమాట దీని మీనింగ్. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే స్టార్ట్ వాల్యూ మనకు 1 + 1 2 అవుతుంది. ఈ 2 వాల్యూ దీనికి అసైన్ అవుతుంది, 2 అవుతుంది. 2 వాల్యూ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది, 6 అవుతుంది. అలా అన్ని వాల్యూస్ ప్రింట్ చేసుకుంటూ లాస్ట్కి 11 వస్తుంది. ఇక్కడికి 11 less than 11 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ లూపింగ్ ఎండ్ అయిపోద్ది. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఈ లూపింగ్ ఎండ్ అవుతుంది. అంతవరకు లూపింగ్ జరుగుతూనే ఉంటాయి. తర్వాత ఉండే స్టేట్మెంట్స్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ లూపింగ్ ఎప్పుడైతే ఎండ్ అవుతాదో తర్వాత ప్రింట్ అవుతుంది. నౌ సీ దిస్ అవుట్పుట్. ఎంటర్ నెంబర్ 1. ఇప్పుడు చూడండి ఇవి కూడా ఉన్నాయి మనకు. ఎంటర్ నెంబర్ 1 to 10, 1 to 10. ఇప్పుడు నాకు ఇవి వద్దు అనుకుంటున్నా. ఇవి ఎందుకు మనకు ప్రింట్ అయిపోయింది కాబట్టి ఇవి వద్దు అనుకుంటున్నా, తీసేస్తున్నా. ఒక సింగిల్ స్టేట్మెంట్ మనం ఎన్ని కావాలంటే రాయొచ్చు. ఇప్పుడు నాకు 100 వరకు కావాలనుకుంటున్నా. 100 వరకు కావాలంటే 101 ఇచ్చాను అనుకుంటే మన వాల్యూస్ 101 అంటే 100 వరకు వచ్చినాయి. సిరీస్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే 1 to 100 విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. అదేవిధంగా 1001 అంటే 1000 వరకు కావాలనుకుంటున్నా. సిరీస్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఇవన్నీ ప్రింట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ కేసెస్లో మీరు ఇలా ఒక స్ట్రింగ్ని ఒక వేరియబుల్ని ఇలా యాడ్ చేసే బదులు మనకు బ్యాక్ స్టిక్స్ అనే కాన్సెప్ట్ ఉంది. దాన్ని టెంప్లెట్ స్ట్రింగ్స్ అనొచ్చు, టెంప్లెట్ లిటరల్స్ అంటాం. టెంప్లెట్ లిటరల్స్ దాని కాన్సెప్ట్ కావాలంటే టుమారో వరకు ఈ కాన్సెప్ట్ చూసుకోనండి, ఎందుకంటే మనకు అదే ఇంపార్టెంట్. మనకి జావా స్క్రిప్ట్లో ఇక్కడ మనకు ఉంటాయి స్ట్రింగ్ టెంప్లెట్స్ అనేసి ఒకటి ఉంటుంది. స్ట్రింగ్ టెంప్లెట్స్ సిరీస్. ఈ టెంప్లెట్స్లో మనకు బ్యాక్ స్టిక్స్ అనమాట. ఇట్స్ ఏ టెంప్లెట్ స్ట్రింగ్స్ అన్నది. దీన్ని యూజ్ బ్యాక్ స్టిక్స్ రాదర్ దాన్ కోడ్స్ బదులు మనకు బ్యాక్ స్టిక్స్ యూజ్ చేసుకుంటాం. ఎప్పుడైనా సరే స్ట్రింగ్స్ యూజ్ చేస్తే గుర్తుపెట్టుకొని, స్ట్రింగ్స్ యూజ్ చేస్తే వేరియబుల్ని ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ప్లస్ అనే ఇండికేటర్ ఇవ్వాలి. ఎందుకంటే ఇట్స్ ఏ కంకాటినేషన్. ఈ స్ట్రింగ్తో పాటు నెంబర్ని యాడ్ చేస్తాం. అదేవిధంగా బ్యాక్ స్టిక్స్ యూజ్ చేస్తే ఇది మెయిన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బ్యాక్ స్టిక్స్ యూజ్ చేస్తే ఇక్కడ ప్లస్ని మనం వాడకూడదు. సో ఇన్ కేస్ ప్లస్ వాడినా నో ఇష్యూస్ లేండి. ప్లస్ని వాడకుండా మనకు ఈ వేరియబుల్ని డైరెక్ట్గా ఇక్కడ ఇస్తున్నాం అనుకోండి, ఇన్సైడ్లోనే ఇచ్చేస్తున్నాం. ఈ కామెంట్ కూడా చూడండి. ఇక్కడ బ్యాక్ స్టిక్స్ అనేది మనకు టిక్ మార్క్ లాగా, అంటే మనకు మన సిస్టంలో మనకి కీబోర్డ్లో ట్యాబ్ అనేసి 2 యారోస్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో టాప్ నుంచి థర్డ్ ఏదో ఉంటుంది, క్యాప్స్ లాక్స్ పైన ఉంటుంది ట్యాబ్. దానిపైన ఉండే సింబల్ అనమాట. అంటే 1కి లెఫ్ట్ సైడ్లో ఉండే సింబల్, 1 అనే నెంబర్కి లెఫ్ట్ సైడ్లో ఉండే సింబల్లో బ్యాక్ స్టిక్స్ ఉంటుంది. అది బ్యాక్ స్టిక్స్ అనమాట. ఈ బ్యాక్ స్టిక్స్ లోపల ఏదైనా సరే ఒక వేరియబుల్ని ఇలా డైరెక్ట్గా రాసి ఉంటే స్ట్రింగ్గా ట్రీట్ చేసుకుంటుంది. కావాలంటే చూడండి, అది స్ట్రింగ్గా ట్రీట్ చేసుకుంటుంది. చూడండి 1000 టైమ్స్ వచ్చింది స్టార్ట్ నెంబర్ అనేది. బట్ ఇక్కడ మనకు నెంబర్ లాగా మనకి, అంటే ఇది వేరియబుల్ లాగా తీసుకోవాలనుకుంటున్నాం.
ఒక బ్యాక్ స్టిక్స్ లోపల ఒక వేరియబుల్ అనేది వేరియబుల్ లాగా ఇవ్వాలనుకుంటే డాలర్ ఫ్లవర్ బ్రాకెట్ ఇవ్వాలి. ఆ ఫ్లవర్ బ్రాకెట్ లోపల వేరియబుల్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, డాలర్ ఫ్లవర్ బ్రాకెట్ లోపల వేరియబుల్ ఇస్తే నౌ సీ దిస్, దీనికంటే చాలా ఈజీగా ఉంది చూడండి. సో మన కమింగ్లో యూజ్ చేసేది ఇదే సింటాక్స్ యూజ్ చేద్దాం. ఓకే, కంకాటినేషన్ చేయడానికి ఇదే కాన్సెప్ట్. మీరు టుమారో వరకు చేయాల్సిందల్లా మీరేంటంటే ఈ కాన్సెప్ట్ని తరోగా చూడాలి. బ్యాక్ స్టిక్స్ ఒక సింగిల్ లైన్ కానీ లేదనుకుంటే మల్టీ లైన్ కానీ ఏదైనా సరే మనకి స్ట్రింగ్ లాగా ఇవ్వాలి అంటే బ్యాక్ స్టిక్స్ యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ స్ట్రింగ్ లోపల ఏదైనా సరే వేరియబుల్ని మనం యాడ్ చేయాలనుకుంటే మిడిల్లో డాలర్ ఫ్లవర్ బ్రాకెట్ లోపల వేరియబుల్ ఇవ్వచ్చు. డాలర్ ఫ్లవర్ బ్రాకెట్ లోపల వేరియబుల్ ఇవ్వాలి, అప్పుడు అది వేరియబుల్ లాగా ట్రీట్ చేసుకుంటుంది. ఓకే, ఇవన్నీ కాన్సెప్ట్స్ అండి, నీట్గా చూడండి ఇది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాం వీటి మీద. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్ స్టిక్సే యూజ్ చేస్తాను. ఇది వైల్ గురించి. నెక్స్ట్ డూ వైల్. డూ వైల్ యూజ్ చేసి కూడా లూపింగ్ చేయొచ్చు. అది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకు ఇనిషియలైజేషన్ తర్వాత మనకి డూ ప్రింటింగ్ ఉంటుంది. ఇక్కడ డూ, ఇట్స్ ఏ డూ, నువ్వు చెయ్యి అనేసి దాని మీనింగ్. ఏం చేయాలి? ప్రింట్ చేయాలి. తర్వాత మనకి ఇంక్రిమెంట్ చేయాలి. ఇంక్రిమెంట్ అయితే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అయితే డిక్రిమెంట్, ఏదైనా సరే మీ చాయిస్ అనమాట. అది ఇక్కడ మనం 1 నుంచి 1000 వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో మనకి ఇక్కడ 1 నుంచి 11 వరకు అంటే 10 వరకు ప్రింట్ చేద్దాం. సీ దిస్, ఇట్స్ ఏ డూ. ఇప్పుడు ఇక్కడ కండిషన్ చెక్ చేయదు అనమాట. కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఏమైనా సరే అట్లీస్ట్ 1 స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. స్టేట్మెంట్ ఫాల్స్ అయినా సక్సెస్ అయినా ఏదైనా సరే మనకు 1 స్టేట్మెంట్ అనేది అట్లీస్ట్ 1 స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. అదే ట్రూ అయిందనుకోండి కండిషన్ లూపింగ్ జరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఫాల్స్ అయిందనుకోండి ఒక స్టేట్మెంట్ మాత్రమే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ఫాల్స్ అయితే ఎండ్ లూప్ అయిపోద్ది. ఇట్స్ ఎ టు ప్రింట్ చేయి, ఇంక్రిమెంట్ చేయి, మళ్ళీ కండిషన్ చెక్ చేయి, మళ్ళీ అసైన్ అవుతుంది వాల్యూ, మళ్ళీ ప్రింట్ అవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది, మళ్ళీ వాల్యూ అవుతుంది. ఇలా చెక్ చేస్తా ఎప్పుడైతే ఈ లూపింగ్ ఎండ్ అయిపోద్దో అప్పుడు మనకి అంటే ఈ కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడు లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, సేమ్ ఆన్సర్ ఇక్కడ మనకు డూ వైల్. నౌ సీ దిస్, ఇట్స్ ఏ డూ వైల్. ఇలా నెక్స్ట్ ఇక్కడ నాకు సెకండ్ ఎక్కం కావాలనుకుంటున్నాం. సో సెకండ్ 2 1 2, 2 2 4, 2 3 6 ఇలా కావాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయొచ్చు? ఇక్కడ మనకు ఏం చేయొచ్చు? ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే 2 స్టార్ ఐ వాల్యూ కావాలనుకుంటున్నా. ఇక్కడ ఐ కాబట్టి డాలర్ ఇక్కడ మనకు ఇట్స్ ఏ స్టార్ట్ నెంబర్. ఇక్కడ 2 into 1 వస్తుంది. 2 into 1 ఇక్కడ మనకు రిజల్ట్లో ఏం చేయాలి? ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఇంటూ ఇక్కడ స్టార్ట్ నెంబర్ అంటే 2తో మల్టిప్లై చేస్తుండాలి. 2 స్టార్ నెంబర్. 2 స్టార్ నెంబర్ అంటే 2 into 1 అంటే ఇక్కడ 2 into 1 అనే మనకు అదే వాల్యూ వస్తుంది. ఇక్కడ మనకి ఏం చేయాలంటే స్ట్రింగ్ లాగా మనం నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ స్ట్రింగ్ లాగా నెంబర్ ఇవ్వాలి అనుకుంటే వి ఇంక్రీజ్ వన్ వాల్యూ 1 minute అండి చూద్దాం. 1 minute చెక్ చేద్దాం. స్ట్రింగ్ లాగా వస్తుంది. నౌ డాలర్ వాల్యూ this is 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10, 2 6s are 12, 2 7s are 14, 2 8s are 16, 2 9s are 18, 2 10s are 20. See ఇలా. ఓకే, సెకండ్ అదేవిధంగా థర్డ్ వాల్యూ కావాలనుకుంటా. సో 3 ఇక్కడ 3 ఇస్తాం. ఇదంతా ఒక స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. 3 స్టార్ ఇక్కడ నెంబర్ తీసుకుంటుంది. 3 into 1, 3 into 2, 3 into 3, 3 into 4, 3 into 5. బట్ ఇట్స్ టేక్ ఇట్ యాజ్ ఎ స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది ఇక్కడ నుంచి. బట్ ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. 3 into 1, 3 into 2, 3 into 3 ఇట్స్ ఏ క్యాలిక్యులేషన్ ఇక్కడ జరుగుతుంది మనకు.
క్యాలిక్యులేషన్ వేసి మనకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. నౌ సీ దిస్ 3 ఇలా మనకు లూపింగ్ అనేది ఎంతవరకు కావాలంటే అంతవరకు, డిపెండ్స్ ఆన్ కండిషన్ అనమాట. ఎంతవరకు మనకు చూడాలంటే అంతవరకు మనం చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వీటన్నిటిని మనకు ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ స్టేట్మెంట్స్ అన్నీ రాసే బదులు మనకు ఒకటే స్టేట్మెంట్ రాయొచ్చు. ఇట్స్ ఏ ఫర్ అనమాట. ఫర్. సో జావా స్క్రిప్ట్లో ఎక్కువ యూజ్ చేస్తే ఫర్ లూప్ ఎలా ఉంటుందంటే సిరీస్ ఫర్ ఇనిషియలైజేషన్ ఇక్కడే ఉంటుంది. ఇట్స్ ఏ ఇనిషియలైజేషన్ సిరీస్, ఇదే వాల్యూ ఇక్కడ రాస్తున్నా. నెక్స్ట్ సెమీకోలన్ కండిషన్ రాయాలి. కండిషన్. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ రాయాలి. సిరీస్ ఇక్కడ ఉండే వాల్యూసే చూడండి, సింటాక్స్ మారుతూ ఉంటుంది అంతే. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. నౌ స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్ ఎక్స్ట్రా వాల్యూకి ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇదే స్టేట్మెంట్. ఇప్పుడు మనకు ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. ఇక్కడ నాకు 5th కావాలనుకున్నా. 5th నో సిరీస్ ఇది కాదు కదా మనకు ఫర్ లూప్ కాబట్టి. సో ఫర్ లూప్, రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. నో సిరీస్ ఇన్స్పెక్ట్ అండ్ కన్సోల్. నో సిరీస్ ఇక్కడ మనకు 3 ఫర్ లూప్ యా ఇక్కడ 3 రాసి ఇక్కడ 5 మార్చడం అంతే. 5 ఇంటూ సిరీస్ 5 into 1, 5 into 2, 5 into 3, 5 into 4, 5 into 5, 50. So now see this 5 10s are 50. ఇలా సింపుల్ స్టేట్మెంట్. ఓకే, క్లియర్ అప్ టు నౌ. లూపింగ్ ఎలా చేయాలని అర్థమైందా? జస్ట్ లూపింగ్ కాన్సెప్ట్ గురించి అర్థమైందా? లూపింగ్ కాన్సెప్ట్ గురించి అర్థమైందా? అర్థమైందన్న. ఇప్పుడు చిన్న రియల్ టైం కేసెస్ తీసుకుందాం. ఇక్కడ నేను ఏం తీసుకుంటా అంటే అరేస్ తీసుకుంటున్నా. అరేస్ మీద లూపింగ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ అరేస్ మనకి వైల్ డూ వైల్ యూజ్ చేయము, ఫర్ లూపే యూజ్ చేస్తున్నా. సో ఏది యూజ్ చేసినా ఒకటే మోటో. మన దగ్గర ఏదైనా సరే మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయంటే దాన్ని రిపీటింగ్ చేసుకోవాలనుకుంటే వి యూజ్ లూప్స్ అనమాట. ఇక్కడ నేను ఒక అరే ఉందనుకోండి, అరే లెట్ ARR ఈక్వల్ టు ఇట్స్ ఏ 1 అరే. ఈ అరేలో UI, UX, యాంగులర్, రియాక్ట్, నోడ్ JS, అండ్ పైథాన్ ఇలా ఇస్తున్నా. ఇప్పుడు మనకు దీంట్లో ఉండే వాల్యూస్ని మనం ప్రింట్ చేయాలనుకుంటున్నా, కన్సోల్లో ప్రింట్ చేయాలనుకున్నా. కన్సోల్లో ఫస్ట్ వాల్యూ ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? Array of 0. array of 0. ARR 0. ARR of 0. అదే సెకండ్ వాల్యూ కావాలనుకుంటే 1. థర్డ్ వాల్యూ 2, 2. 3, 4, 5. అదే మన దగ్గర 100 ఉన్నాయంటే ఇండెక్స్ నెంబర్ ఎంతవరకు వస్తాయి? మన దగ్గర 100 వాల్యూస్ ఉన్నాయి, ఇండెక్స్ నెంబర్ ఎంతవరకు వస్తుంది? 99. 99. ఒక నెంబర్ బిలోకి వస్తుంది, ఒక నెంబర్ బిలో. సేమ్ ఇప్పుడు అదే కేసెస్లో మనకి ఇక్కడ ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం ఎన్ని స్టేట్మెంట్స్ అవుతాయో. ఒక ఎగ్జాంపుల్ మీకు తెలిసినట్టు ఉంటుంది. 1, 2, 3, 4, 5. Three, 3, 6. Yeah, 5 numbers. So now see this output. ఈ చూడండి, UI, UX, యాంగులర్, రియాక్ట్, నోడ్, పైథాన్. ఓకే, అన్ని ప్రింట్ అయిందా? నెక్స్ట్ ఇన్ కేస్ మనకు వాల్యూస్ పెరిగే కొద్దీ ఏం చేయాలి? మళ్ళీ ఈ స్టేట్మెంట్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. వాల్యూస్ పెరిగే కొద్దీ ఈ స్టేట్మెంట్స్ పెరుగుతూ వెళ్ళాలి. బట్ ఇక్కడ అంతా కామన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మిడిల్లో ఉండే వాల్యూస్ 0, 1, 2, 3, 4, 5 ఇక్కడ ఉండే వాల్యూస్ అనమాట మనకి. ఇప్పుడు ఈ వాల్యూస్ని మనకి ఇంక్రిమెంట్ చేసుకుంటే సరిపోద్ది. స్టార్టింగ్ వాల్యూ ఏంటి? 0. ఎండింగ్ నెంబర్ ARR dot length 5. నేను ఇక్కడ అడుగుతున్నావా? నేను లెంత్ గురించి అడగట్లేదు, నేను వీటి గురించి మాత్రం అడుగుతున్నా. సో స్టార్టింగ్ నెంబర్ 0, ఎండింగ్ నెంబర్ 5. ఇప్పుడు 0 నుంచి 5 వరకు లూపింగ్ రాయాలి. ఇక్కడ స్టార్ట్ నెంబర్ ఎంత? ఇట్స్ 0. అదేవిధంగా ఎంతవరకు కండిషన్ కావాలి? స్టార్ట్ నెంబర్ లెస్ దాన్ 6 అంటే 6 కంటే తక్కువ అంటే 5 వరకు వస్తాయి. అంటే స్టార్ట్ నెంబర్ ప్లస్. ఇప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి? కన్సోల్ ఏం ప్రింట్ అవ్వాలి మనకు?
ARR of ARR ఆఫ్ start number. ఇట్స్ ఏఆర్ఆర్ ఆఫ్ ఈడ 0 అనే ప్లేస్లో మనకి ఏమొస్తుంది 0 వస్తుంది 1 వస్తుంది 2 వస్తుంది 3 వస్తుంది 4 వస్తుంది అది ప్రింట్ అయ్యేది ఏంటి ఇట్స్ ఏ స్టార్ట్ నెంబర్ ఈ 0 అనే ప్లేస్లో మనకి ఏమి ఇవ్వాలంటే స్టార్ట్ నెంబర్ ఇవ్వాలి సీ దిస్ 0 వచ్చినప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ 0 అవుతుంది అప్పుడు మనకు యువై వస్తుంది అదేవిధంగా 1 వచ్చినప్పుడు యువైఎక్స్ వస్తుంది నెక్స్ట్ యాంగులర్ వస్తుంది నెక్స్ట్ రియాక్ట్ నేర్డ్ పైథాన్ ఓకే నా సీ దిస్ అవుట్పుట్ ఇవన్నీ తీయద్దాం మనకి ఇవన్నీ తీసేసి చూసుకుందాం యా నా సీరీస్ అవుట్పుట్ యూఐ యూఎక్స్ యాంగులర్ రియాక్ట్ నోడ్ పైథాన్ ఓకే ఈ వాల్యూస్ ఇచ్చాయి ఇన్ కేస్ మనకు ఇంకా కొన్ని వాల్యూస్ పెరిగాయి అనుకోండి జావా .NET ఫోటోషాప్ ఇలా వాల్యూస్ పెరిగే కొద్దీ ఏం చేయాలంటే ఈ వాల్యూస్ పెరిగే కొద్దీ ఈ వాల్యూస్ మార్చుకుంటూ ఉండాలి ఇలా ఎవ్రీ టైం మనం మార్చుకోవాలంటే చాలా కష్టం ఇక్కడ ఇచ్చే వాల్యూ ఏంటంటే ఇక్కడ ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయి అన్ని వాల్యూస్ ఇస్తున్నాం అన్ని వాల్యూస్ ఇచ్చినప్పుడు దాని బిఫోర్ వాల్యూకే కండిషన్ ట్రూ అవుతుంది ఇండెక్స్ నెంబర్ సో అందుకోసం మనకి ఏంటంటే ఇలా రిపీటింగ్ చేయకుండా ఇక్కడ 1 2 3 4 5 6 ఉన్నాయంటే మనకు అరే యొక్క లెంత్ని మనం ఇక్కడ రాసింటే మనకు సరిపోయేది అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు 7 8 9 వాల్యూస్ ఉన్నా మనకి ఏమవుతుంది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అలా ఆటోమేటిక్గా మనకి నెంబర్ రావాలనుకుంటే ఏఆర్ఆర్ డాట్ లెంత్ ఇస్తే సరిపోద్ది ఇప్పుడు వాల్యూస్ మీరు ఎన్ని పెంచుకున్నా ఆ వాల్యూ ఇక్కడికి వస్తుంది ఆ వాల్యూ కంటే బిఫోర్ వాల్యూనే ఇండెక్స్ నెంబర్ ఎండ్ ఇలా ఎవ్రీ టైం నా సీ దిస్ అవుట్పుట్ ఫోటోషాప్ వర్క్ ఆటోమేటిక్ వచ్చేసి మీరు ఎన్ని వాల్యూస్ పెంచినా ఇంకా వాల్యూస్ అన్ని మన ప్రింట్ అయిపోతూ ఉంటాయి ఎన్ని వాల్యూస్ పెంచినా వాల్యూస్ అనేది ప్రింట్ అయిపోతూ ఉంటాయి మీకు ఓకే క్లియర్ దిస్ అర్థమైందా ఇక్కడ వరకు ప్రింట్ అయిందా ఇక్కడ వరకు అర్థమైందా Yeah అండి. ఇప్పుడు మనకు సింపుల్ అరే కాబట్టి చాలా ఈజీగా ప్రింట్ చేసాం ఇప్పుడు నేను ఇక్కడ అరేస్లో ఆబ్జెక్ట్స్ తీసుకుంటాను అరేస్లో ఆబ్జెక్ట్స్ సో అండర్స్టాండ్ చేసుకోండి ఎందుకంటే టుమారో చేసే టాస్క్ వీటి మీదే ఉంటుంది సో ఈ కేసెస్లో మనకి ఏంటంటే ఒక సింపుల్ అరే తీసుకుందాం సింపుల్ అరే సో సింపుల్ ఆబ్జెక్ట్ నేమ్ యూఐ ఫీ 10,000 అదేవిధంగా నేమ్ యూఎక్స్ ఫీ 15,000 సో ఎవరు మ్యూట్లో తీశారు కొద్దిగా మ్యూట్లో నుంచి అన్మ్యూట్ చేసుకోండి సారీ మ్యూట్లో పెట్టుకోండి సో నేమ్ యాంగులర్ ఫీ 18,000 నెక్స్ట్ అదేవిధంగా నేమ్ వచ్చేసి రియాక్ట్ జేఎస్ అండ్ ఫీ వచ్చేసి 20,000 రాస్తాను ఇప్పుడు నేను ఒక సింపుల్ స్టేట్మెంట్ రాస్తాను చూడండి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇక్కడ నేను మై కోర్స్ నేమ్ ఈజ్ యాంగులర్ అండ్ ఫీ 15,000 ఇలా నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా ఇలా ప్రింట్ చేయాలి ఇప్పుడు యాంగులర్ అనే వాల్యూని అర్థం చేసుకోండి ఇక్కడ యాంగులర్ అనే వాల్యూని ఈ అరేస్లో ఉన్న ఈ ఆబ్జెక్ట్ ద్వారా గెట్ చేయాలనుకుంటున్నా యాంగులర్ అనే వాల్యూని ఇక్కడ ఈ నేమ్ని గెట్ చేయాలి ఎలా గెట్ చేస్తారు ఇక్కడ ఉన్న అరేలో ఈ వాల్యూలో ఉన్న నేమ్ని గెట్ చేయాలనుకుంటున్నా ఎలా గెట్ చేస్తాం Array of 2 dot name. ఎలా అది ఎక్స్ప్లెయిన్ చేస్తారా అరే ఆఫ్ 2 డాట్ నేమ్ అనేసి అంటున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తారా 0 1 2 కదా యాంగులర్ ఉంది యాంగులర్ ఉండేదా 0 1 2 ఇండెక్స్ లో ఉంది కదా ఇండెక్స్ నెంబర్లో ఉంది అని చెప్పాలన్నమాట సో మనకి థర్డ్ ఇండెక్స్ నెంబర్ సో మీరు ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటున్నా ఓకే నేను వచ్చేసి మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయమని ఇండెక్స్ లో చెప్పాను ఉంది సో మనకి అరేస్లో ఉన్న వాల్యూస్ వచ్చేసి 0 1 2 సెకండ్ ఇండెక్స్లో ఉంది కాబట్టి
సెకండ్ వాల్యూని మనం గెట్ చేయాలనుకుంటే ఏఆర్ఆర్ ఆఫ్ 2. ఏఆర్ఆర్ ఆఫ్ 2 అనేది ఇట్స్ ఏ ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్ని గెట్ చేయాలంటే డాట్ అనమాట. సో ఇక్కడ మనం గెట్ చేయాలనుకుంటే ఎలా గెట్ చేస్తాం? ఏఆర్ఆర్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 2 డాట్ నేమ్. అదేవిధంగా ఫీని గెట్ చేయాలనుకుంటే ఏఆర్ఆర్ ARR of 2 డాట్ ఫీ ఇలా. fee. బట్ ఇక్కడ మనకు ఒక స్ట్రింగ్ లోపల ఏది ఇచ్చినా మనకి ఎలా ఉంటుందంటే ఒక స్ట్రింగ్ లాగే ఉంటుంది. మనకు ఒక స్ట్రింగ్ లోపల ఏమి ఇచ్చినా సరే స్ట్రింగ్ లాగే ఉంటుంది. నా సీరీస్ ఇక్కడ స్ట్రింగ్ లాగా మనకు వస్తుంది. ఏఆర్ఆర్ 2 డాట్ నేమ్ ఏఆర్ఆర్ 2 డాట్ ఫీ ఇలా వచ్చింది. బట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఒక స్ట్రింగ్ లోపల ఏదైనా వేరియబుల్ ఇస్తున్నామంటే ప్లస్ సింబల్ వాడేవాళ్ళం. బట్ ఇంతకుముందే నేను చెప్పాను, ఏం చెప్పాను? బ్యాక్ స్టిక్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయండి అని చెప్పాను. ఇట్స్ ఏ ఓవరాల్ స్ట్రింగ్లో బ్యాక్ స్టిక్స్ యూజ్ చేశాను. ఇప్పుడు మనకి ఇది వేరియబుల్ అనేది మనకి చెప్పాలి. ఈ బ్యాక్ స్టిక్స్ వేరియబుల్ అని చెప్పాలి అంటే ఫ్లవర్ బ్రాకెట్ డాలర్ ఫ్లవర్ బ్రాకెట్ని యాడ్ చేశాము అంటే ఇట్స్ ఏ వేరియబుల్. నా అదేవిధంగా ఇక్కడ మనకు డాలర్ ఫ్లవర్ బ్రాకెట్ యూజ్ చేస్తే డాలర్ ఫ్లవర్ బ్రాకెట్ యూజ్ చేస్తే నౌ see this. My course is Angular and fee is 18,000. క్లియర్? ఇలా సేమ్ లైక్ ఇవి కూడా నాకు అలాగే ప్రింట్ అవ్వాలనుకుంటున్నా. మై కోర్స్ నేమ్ యుఐ ఫీ ఈస్ 10,000. మై క్లాస్ కోర్స్ నేమ్ యుఎక్స్ ఫీ 15,000. మై కోర్స్ నేమ్ యాంగ్లర్ ఫీ 18,000. మై కోర్స్ నేమ్ రియాక్ట్ ఫీ 20,000. ఇలాగే ప్రింట్ అవ్వాలనుకుంటున్నా. ఇలా ప్రింట్ అవ్వాలనుకుంటే ఈ స్టేట్మెంట్ ఎక్కడ ఉండాలి? ఇన్సైడ్లో ఉండాలి, ఇక్కడ ఉండాలి. ఇప్పుడు ఎక్కడైతే ఏఆర్ఆర్ ఆఫ్ 2 ఇలా ఉందో అక్కడ ఏం కావాలి? ఏఆర్ఆర్ స్టార్ట్ ఇక్కడ మనకి స్టార్ట్ నెంబర్ కాదు, మనకి ఈసారి ఏఆర్ఆర్ లోపల మనకి స్టార్ట్ హైఫన్ నెంబర్. అదేవిధంగా ఇక్కడ మనకి ఏఆర్ఆర్ ఆఫ్ స్టార్ట్ నెంబర్ డాట్ ఫీ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 0 వస్తుంది. ఏఆర్ఆర్ ఆఫ్ 0 డాట్ నేమ్ ఏఆర్ఆర్ 0 డాట్ ఫీ. అదే 1 డాట్ నేమ్ 1 డాట్ ఫీ, 2 డాట్ నేమ్ 2 డాట్ ఫీ, 3 డాట్ నేమ్ 3 డాట్ ఫీ, 4 డాట్ నేమ్ 4 డాట్ ఫీ. నౌ సీ ఎన్ని వాల్యూస్ ఇస్తే అన్ని వాల్యూస్. నౌ సీ మై కోర్స్ నేమ్ ఈజ్ యుఐ ఫీ, మై కోర్స్ నేమ్ ఈజ్ యుఎక్స్ ఫీ, మై కోర్స్ నేమ్ ఈజ్ యాంగ్లర్ ఫీ, మై కోర్స్ నేమ్ ఈజ్ రియాక్ట్ ఫీ. నౌ సీ ఇది లేకపోతే మనకు ఓన్లీ ఇవే ఉండేది. నౌ సీ అదే వాల్యూస్. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా అందరికీ? Yeah. సో క్లాస్లో 4-5 మెంబర్స్ ఉన్నారు, ఒక్కరే రెస్పాండ్ అవుతున్నారు, మిగతా రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే దాని మీనింగ్ ఒక రెస్పాండ్ అయితే చాలు అనుకున్నారా? అలా అయితే బ్రహ్మాండంగా నేను కంటిన్యూ చేస్తాను అనమాట. మీరు సైలెంట్గా ఉన్నా అంటే మీకు కానీ అర్థమైంది అనుకుంటా. నేను ఓకే సైలెంట్గా ఉన్నా సరే అర్థమైంది అనుకుంటా. సో కొద్దిగా రెస్పాండ్ అవ్వడానికి చూడండి నెక్స్ట్ క్లాస్ నుంచి, ఎందుకంటే ఇంకా నుంచి ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు చాలా ఈజీగా కన్సోల్లో ప్రింట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న డేటాని అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి, ఇక్కడ ప్రింట్ చేయాలి. నేను ఇక్కడ ప్రింట్ చేయాలి అంటే మీరు గెస్ చేసింది అయితే రాంగ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక H2 పెట్టుకుంటున్నా. ఈ H2 లోపల నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. H2 లోపల నేను ప్రింట్ చేయాలి అనుకుంటే దాన్ని సెలెక్టర్ తీసుకుంటాం. లెట్ H2 ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ దట్ H2. ఈ H2 లోపల నేను బైండ్ చేయాలనుకుంటే, H2 లోపల నేను ప్రింట్ చేయాలనుకుంటే, సో H2 ఈ H2 లోపల నేను ప్రింట్ చేయాలనుకుంటే అప్పుడు ఇక్కడ ఏం చేస్తాం మనం? H2 డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఈ స్ట్రింగ్ కాబట్టి బ్యాక్ స్టిక్స్ ఇదంతా మొత్తం స్ట్రింగ్ మొత్తం ఇక్కడ ఇచ్చేస్తాను. బట్ ఇక్కడ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఇది కామెంట్లు ఇస్తాను, ఇక్కడ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు ఏదైతే చివరి వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ మాత్రమే వస్తుంది. అది ఎందుకు ఏంటి అనేసి టుమారో కాన్సెప్ట్లో తెలుస్తుంది. నౌ సీస్ మై కోర్స్ నేమ్ ఈజ్ రియాక్ట్ ఫీజ్ 20,000. ఏదైతే ఎండింగ్ వాల్యూ ఉంటుందో ఒక వాల్యూనే వస్తుంది, మిగతా వాల్యూస్ ఏం రావన్నమాట. అది ఎందుకు ఏంటి అనేసి ఇవాళ మీరు ట్రై చేయండి. సో టుమారో అయితే వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదే ఇంకా మెయిన్ ట్రాక్ అనమాట. నెక్స్ట్ టుమారో క్లాస్ నుంచి మన మెయిన్ ఎగ్జాంపుల్కి మనం వెళ్తాము. ఓకే క్లియర్?
సో, ఇక్కడ మీరు ఎన్ని సార్లు మీరు ఇచ్చినా సరే, మీకు లాస్ట్ వాల్యూనే తీసుకుంటాది. అది ఇంతవరకు మీకు చెప్పింటాను. ఈ చెప్పిన కాన్సెప్ట్‌లో మీకు తెలుస్తది. బట్ ఇలా లూపింగ్ చేయాలి అంటే, ఎలా చేయాలి? మొత్తం వాల్యూస్ అన్నిటిని లూపింగ్ చేయాలి అంటే, ఎలా చేస్తామనేది నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట అది. ఓకే. థాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.